పాస్కా భోజనం తినేటప్పుడు ఈ 4 పాత్రలను స్వీకరించేటప్పుడు వాళ్ళు అనుభవించినటువంటి బానిసత్వము, వాళ్ళు పడినటువంటి కష్టాలను జ్ఞాపకం చేసుకుంటూ పాస్కా భోజనాన్ని భుజించాలి. ఇది ఆచారం. 4వ పాత్రను స్వీకరిస్తేనే కడరా రాత్రి భోజనం, పాస్కా విందు పూర్తి అయినట్టు. యేసు ప్రభువు శిష్యులు కూడా 3 పాత్రల నుండి పానం చేశారు. 4వ పాత్రను మాత్రము యేసు ప్రభువు పానం చేయలేదు. ఏంటి దీని వెనుకున్నటువంటి గొప్పతనం? ఆ గడియ, ఆ సమయము ఇంకా రాలేదు. ప్రభు అంటాడు, అందుకనే మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 29-30 వచనాలు చదవండి. నా తండ్రి రాజ్యములో నేను ప్రవేశించేంత వరకు ఈ పాత్ర నేను ముట్టుకోను. ప్రభువు ఎప్పుడు ప్రవేశించారు తండ్రి రాజ్యములోనికి? శిలువ మీద మరణం చెందిన తర్వాత ప్రభువు పరలోక రాజ్యములో ప్రవేశించాడు. అప్పటి వరకు కూడా ప్రభువు 4వ పాత్రను ముట్టుకోలేదు. ఏమిటి ఈ 4వ పాత్ర? ఈ 4వ పాత్రకు ఉన్నటువంటి ముఖ్య అర్థం ఏమిటి? శ్రమల పాత్ర. దీనినే గ్రేట్ హల్లెల్ అంటారు. ప్రభు రాజ్యంలోనికి వెళ్ళినంత వరకు, అంటే శిలువ మీద ఉన్నంత వరకు కూడా, శిలువ కష్టాలను అనుభవించేంత వరకు, ఆ శ్రమలను అనుభవించేంత వరకు ఆయన 4వ పాత్ర నుండి పానం చేయలేదు. ప్రభువు ఈ పాస్కా బలిని పూర్తి చేయాలి. ఆయన ద్వారానే పాస్కా బలి, పాస్కా విందు పూర్తవ్వాలి. అందువలననే ఈ 4వ పాత్ర ఎక్కడ స్వీకరించాడు? శిలువ మీద ఆయన 4వ పాత్రను స్వీకరించాడు, పానం చేశాడు. అక్కడ పరిపూర్తి అయింది. అక్కడ యోహాను శుభవార్త 19వ అధ్యాయము 28-29 వచ్చిన ఇప్పుడు అంతా అయిపోయింది. ప్రభువు నాకు అప్పచెప్పినటువంటి పని అయ్యింది. ఎప్పుడు పాస్కా విందు, పాస్కా బలి ఎప్పుడు పూర్తయింది? ప్రభు శిలువ మీద ఉండి మొత్తం అన్ని మాటలు పూర్తయిన తర్వాత, ఆ బలి పూర్తయిన తర్వాత ఏమన్నారు ఆలకించండి. నాకు దాహమగుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దాహమగుచున్నది? 4వ పాత్ర స్వీకరించాలి. యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తల వంచి ప్రాణము విడిచెను.